ఈ ప్రాబ్లం చూడండి. రిజాల్వ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్స్. ఎక్స్ క్యూబ్ బై 2x మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్. మన మోటివ్ ఏంటి అంటే ఇక్కడ న్యూమరేటర్ యొక్క ఆర్డరు డినామినేటర్ యొక్క ఆర్డరు రెండు సేమ్గా ఉన్నాయి కాబట్టి మనం కొన్ని క్యాన్సిలేషన్స్ చెక్ చేద్దాము. ఇవ్వబడిన ఫంక్షన్ ఎలా ఉందంటే సమ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఆర్డర్ 3 డివైడెడ్ బై సమ్ జీ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఆర్డర్ 1 సమ్ హెచ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఆర్డర్ 2 ఉన్నాయి. ఇటువంటి ఫంక్షన్ని మనం సమానంగా ఉన్నప్పుడు సమ్ k ఇంటూ g of x and h of x of order 2 plus some p of x divided by g of x ఇంటూ h of x of order 2 అనే రూపంలో రాసుకుంటే పార్షియల్ ఫ్రాక్షన్ విడగొట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేద్దాం. ఇచ్చిన ఫంక్షన్ ఏంటి అంటే ఎక్స్ క్యూబ్ డివైడెడ్ బై 2x మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు x cube divided by 2x minus 1 into దీన్ని ఎక్స్పాండ్ చేస్తే x square plus 1 minus 2x that is equal to x cube divided by దీన్ని మల్టిప్లై చేస్తే 2x cube plus 2x minus 4x square minus x square minus 1 plus 2x that is equal to x cube divided by 2x cube minus 4x square minus x square అంటే minus 5x square plus 2x and plus 2x కాబట్టి plus 4x minus 1. ఇప్పుడు డినామినేటర్లో ఉన్న ఫంక్షన్కి న్యూమరేటర్లో ఉన్న ఫంక్షన్కి యొక్క ఆర్డర్స్ ఏమైనా మనం క్యాన్సిలేషన్ చెక్ చేద్దాము. ఇది ఏ రూపంలో రాయొచ్చు అంటే ఇక్కడ ఎక్స్ క్యూబ్ టర్మ్కి కోఎఫిషియంట్ 1 ఉంది, ఇక్కడ ఎక్స్ క్యూబ్ టర్మ్కి కోఎఫిషియంట్ 2 ఉంది. కాబట్టి నేను 2తో డినామినేటర్ని న్యూమరేటర్ని మల్టిప్లై చేస్తాను. అంటే 2x క్యూబ్ డివైడెడ్ బై 2 ఇంటూ 2x క్యూబ్ మైనస్ 5x స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు నేను ఈ 1/2ని విడిగా రాసి ఇక్కడ 2x క్యూబ్కి ఈ రిమైనింగ్ టర్మ్ వచ్చే విధంగా రాస్తాను. అంటే 5x స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 1 ప్లస్ 5x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 1 డివైడెడ్ బై 2x క్యూబ్ మైనస్ 5x స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 1. ఇప్పుడు ఈ టర్ము ఇది సమానంగా ఉన్నాయి కాబట్టి నేను డినామినేటర్ కనుక విడదీసి రాస్తే ఈ రెండు క్యాన్సిల్ అయ్యి 1 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ 1 ప్లస్ 5x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 1 డివైడెడ్ బై 2x క్యూబ్ మైనస్ 5x స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 1. ఇప్పుడు ఇక్కడ ఈ టర్మ్లో న్యూమరేటర్ యొక్క ఆర్డరు డినామినేటర్ యొక్క ఆర్డర్ కన్నా తక్కువ ఉంది. అంటే ఇది మనం ప్రీవియస్ మెథడ్స్లో ఫాలో ఆన్ చేసి పార్షియల్ ఫ్రాక్షన్స్గా విడగొట్టవచ్చు. దీన్ని సింపుల్ ఫార్మాట్లో రాస్తే 1/2 ఇంటూ 1 ప్లస్ 5x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 1 డివైడెడ్ బై ఈ కింద ఉన్న డినామినేటర్ మనకి ఇచ్చిన ఫంక్షన్ నుంచి వచ్చింది కాబట్టి అది 2x మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ రూపంలో రాద్దాం. ఇప్పుడు ఈ పర్టికులర్ టర్మ్ని మనం కన్సిడర్ చేద్దాము రిజాల్వ్ చేయడానికి. మనకు వచ్చిన రిజల్టెంట్ ఏంటి అంటే హాఫ్ ఇంటూ 1 ప్లస్ 5x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 1 డివైడెడ్ బై 2x మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఈ టర్మ్ని కనుక మనం రిజాల్వ్ చేయడానికి కనుక రాసినట్లయితే అది a బై 2x మైనస్ 1 ప్లస్ b బై ఎక్స్ మైనస్ 1 ప్లస్ c బై ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు ఎల్సిఎం తీసుకుంటే రెండు వైపులా ఉండే డినామినేటర్స్ ఏమవుతాయి, క్యాన్సిల్ అవుతాయి. సో మనకు వచ్చే ఎక్స్ప్రెషన్ ఏంటి అంటే 5x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ b ఇంటూ 2x మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1 ప్లస్ c ఇంటూ 2x మైనస్ 1. ఇక్కడ ఏబిసి వాల్యూస్ కోసం పుట్ x ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ 1 పెడితే 5 మైనస్ 4 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు
ఇక్కడ 1 పెడితే ఇక్కడ 1 పెడితే ఈ టర్మ్స్ రెండు 0 అవుతాయి. ఇక మిగిలేది ఇక్కడ ఈ టర్మ్లో 1 పెడితే 2 - 1 1. సో సి 5 + 1 6 - 4 అంటే 2. సో సి వాల్యూ ఎంత 2. ఇప్పుడు పుట్ x = హాఫ్. ఇక్కడ హాఫ్ పెడితే 5/4 - 4/2 + 1 = ఇక్కడ హాఫ్ పెట్టినా ఈ రెండు టర్మ్స్ 0 అవుతాయి. సో ఇక్కడ హాఫ్ పెడితే హాఫ్ - 1 - హాఫ్ -half హోల్ స్క్వేర్ 1/4. సో a/4. 2 1s are 2 2s are. సో -2 + 1 అంటే -1. 5/4 - 1 అంటే 1/4 వస్తుంది. 1/4 = a/4. దట్ ఇంప్లైస్ a = 1. ఇప్పుడు x = 0 పెడదాం. పుట్ x = 0. 0 పెడితే ఈ టర్మ్ 0 0 1 మిగులుతుంది. 1 ఇక్కడ 0 పెడితే -1 హోల్ స్క్వేర్ 1. సో a ఇక్కడ 0 పెడితే -1 ఇక్కడ 0 పెడితే -1 వస్తుంది. -1 × -1 +1. సో ప్లస్ b ఇక్కడ 0 పెడితే -1. సో -c. దట్ ఇంప్లైస్ b = c - a + 1. c a వాల్యూస్ కనుక సబ్స్టిట్యూట్ చేసినట్లయితే c వచ్చేసి 2, a వచ్చేసి -1 + 1. సో క్యాన్సిల్ అవుతాయి. మనకు మిగిలేది 2. అంటే b వాల్యూ 2. ఇప్పుడు ఈ పార్షియల్ ఫ్రాక్షన్ రాసినట్లయితే ½ × 1 ప్లస్ a వాల్యూ 1 వచ్చింది కాబట్టి 1/2x - 1, b వాల్యూ 2 వచ్చింది కాబట్టి ప్లస్ 2/x - 1, c వాల్యూ 2 కాబట్టి 2/x - 1 హోల్ స్క్వేర్. సో ఇది మనకి ఇవ్వబడిన ఫంక్షన్ యొక్క పార్షియల్ ఫ్రాక్షన్స్.